విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. 7 మత్స్యకారుల్లో కార్యచిన్న అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం అతను చైనా వాణిజ్య నౌకలో ఉన్నాడు. మరి కాసేపట్లో చిన్నాను కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ హార్బర్కు తేనున్నారు. చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో ప్రస్తుతం చిన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనే అప్డేట్ అందుతోంది. ఏంటి అంటే చిన్న ఒక్కడే ప్రాణాలతో బయట పడగలగడం, అందరూ కలిసి వెళ్ళిన తర్వాత మరి మిగతా 6 ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా? ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, బోటు ప్రమాదం జరిగిన తర్వాత బోటు డ్రైవర్ కమ్ ఓనర్ కారి చిన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డ్తో పాటు నేవీ గాలింపు చేస్తుంది. ఈరోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగబోతుంది. హెలికాప్టర్తో పాటు కోస్ట్ గార్డ్ బోటు కూడా సముద్రంలో వారి కోసం గాలింపు కొనసాగించబోతోంది. నిన్న ఎక్కడా కూడా వారి ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. ముందు రోజు జరిగినటువంటి ప్రమాదం జరిగిన తర్వాత ఇంటికి గంటలోనే వస్తామని సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. వాళ్ళు ఎంతకీ రాకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చాము. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి గాలింపు జరగలేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే వారు ప్రాణాలతో వారు ఎక్కడున్నారనే ఆచూకీ కూడా ఇంకా తెలియలేదనే ఆందోళన కూడా ఆ కుటుంబాలు వ్యక్తపరుస్తున్నాయి. తమ వారి ఆచూకీ తెలపాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గంగవరం తీరానికి 10 నాటికల్ మైళ్ళ దూరంలోనే ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. బోటు పూర్తిగా ధ్వంసమయ్యి మునిగిపోతున్నటువంటి క్రమంలోనే బోటు బోల్తా పడిన తర్వాత 6 మత్స్యకారులు చిన్న చెప్పిన దాని ప్రకారం 6 కూడా బోట్ పైనే నిల్చున్నారు. చాలాసేపు ఆ బోటు మునిగిపోతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ ఈత ప్రారంభించి ఆ సమీపంలో ఉన్నటువంటి వాణిజ్య నౌక వద్దకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ వాణిజ్య నౌకకు సంబంధించినటువంటి క్రూ వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ చిన్న ప్రాణాలతో బయటపడ్డారు. చాలాసేపు ఆ వాణిజ్య నౌకకు ఉన్నటువంటి యాంకర్ను పట్టుకుని వేలబడ్డానని కూడా చిన్న చెప్పడం జరిగింది. ఇలా చిన్న ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా, ఎందుకంటే గంగవరం తీరానికి 10 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రాణాలు కాపాడుకునేందుకు మత్స్యకారులు ఏ దిశగా ఈత కొట్టి ఒడ్డుకు చేరేటువంటి ప్రయత్నం చేశారు, లేదా ఏ దిశగా ఈత కొట్టి షిప్పుల వద్దకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారనే చిన్న ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఆ దిశగా గాలింపు కొనసాగుతుంది. ఒకవైపు గాలింపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. తమ వారి ఆచూకీ తెలియక కన్నీటి పర్యంతమవుతున్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. భోగాపురం ప్రాంతానికి చెందినటువంటి 6 మత్స్యకారులు ఉండగా భీమిలి ప్రాంతానికి చెందినటువంటి ఒక మత్స్యకారుడు ఉన్నాడు. ఇప్పుడు కారి చిన్న అని ఎవరైతే బోటు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడో అతని కుటుంబ సభ్యులే మరో 5 అక్కడ ఉన్నారు. తను మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. సర్వం కోల్పోయానని, బోటుతో పాటు కుటుంబ సభ్యులను కూడా కళ్ళ ముందే వారిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పి ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. ఈ దశలోనే ఆ కుటుంబ సభ్యులు కూడా అధికారుల తీరును తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే సమాచారం ఇచ్చిన వెంటనే మేల్కొని గాలింపు చేసి ఉంటే కనుక పూర్తి స్థాయిలో వారు ఆచూకీ ఈ పాటికి లభ్యమయ్యేది, వారు ఒడ్డుకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉండేదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా ఒక హెలికాప్టరు ఒక బోటుతోనే గాలింపు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఉన్నటువంటి అన్ని సోర్సులను వాడుకొని గాలింపు చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు అదే సందర్భంలో పూణే సమీపంలో ఒక బోటు ఇంజన్ పాడైపోయి అక్కడ 10 మంది మత్స్యకారులు చిక్కుకొని ఉంటే నడి సముద్రంలో ఉండిపోతే వారు కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి యూనియన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి యూనియన్ కావచ్చు, తూర్పు తీరానికి సంబంధించినటువంటి మెకనైజ్డ్ బోటింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అక్కడ వారితో మాట్లాడి కోస్ట్ గార్డ్ సాయం తీసుకుని వారిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక్కడ గల్లంతైనటువంటి ఈ 6 కోసం ముమ్మరమైనటువంటి గాలింపు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. 10 నాటికల్ మైళ్ళ దూరంలోనే వారు ఇంకా ఉన్న వారి ఆచూకీ అయినా లభ్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఏ దిశగా వెళ్ళాలనే కోణంలో కూడా ఈ రోజు మరో రెస్క్యూలో మరో యాక్షన్ ప్లాన్ ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనిల్, అయితే ఇక్కడ చిన్న ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా క్రూషియల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు బోటు మీద చాలాసేపు నిలబడిన తర్వాత వాణిజ్య నౌక దగ్గరికి ఈదుతూ వెళ్ళారు అని చెబుతున్న క్రమంలో మరి ప్రిసైజ్గానే ఉంది కదా, అంటే ఆ నౌక దగ్గరికి వెళ్ళి వీళ్ళు గాలింపు చర్యలు ఏమన్నా చేపడితే
ప్రయోజనం ఉంటుంది అనుకోవచ్చా? అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారా? చిన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్లుప్తంగా చెప్పండి. వాస్తవంగా ఇక్కడ ఒక అంశాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి హరి. ఎందుకంటే ఆ బోటు మిస్ అయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత స్థానికంగా నా వెనక కనపడుతున్నటువంటి ఫిషరీస్ ఆఫీస్ ఫిషింగ్ హార్బర్లోనే ఉంటుంది. ఈ ఫిషరీస్ జేడీకి అలాగే ఫిషరీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులకు కూడా సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు యూనియన్ నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆ రోజు ఏదైతే నిన్న కాక మొన్న గాలింపు చేయాల్సినటువంటి ఆ రోజు బోటు మిస్ అయిందన్నటువంటి సమాచారం వచ్చినటువంటి ఆ సమయంలో గాలింపు చేసుంటే కనుక పూర్తిగా వారి ఆచూకీ లభ్యమయ్యేది, వారు ఎక్కడున్నారో తెలుసుకునేవారు, వెంటనే వారిని రక్షించడానికి ఆస్కారం ఉండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వెంటనే స్పందించని కారణంగానే ఇంత పెద్ద ఎత్తున గాలింపు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వారి ఆచూకీ ఎప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. ఎందుకంటే బోటు బోల్తా పడిన తర్వాత మునిగిపోవడానికి చాలా సమయం పడుతుంది. అక్కడి నుంచి ఒక వాణిజ్య నౌక వద్దకు ఈదుకుంటూ వెళ్ళడానికి కూడా మరికొంత సమయం పడుతుంది. ఈ సమయంలో హెలికాప్టర్తో కానీ కోస్ట్ గార్డ్ బోట్తో కానీ గాలింపు చేస్తే వారి ఆచూకీ వారు ఈపాటికే ప్రాణాలతో బయటపడేవారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే గాలింపు చర్యల్లో నిర్లక్ష్యం ఉందనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఈరోజు కూడా గాలింపు కొనసాగబోతుంది. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.